వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ఎస్ అనే లెటర్ తోటి గనుక నేమ్ స్టార్ట్ అయితే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఎస్పెషల్లీ ఆహ్, విమెన్‌కి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? అంటే జనరల్ పాజిటివ్స్, నెగెటివ్స్ ఏ విధంగా ఉంటాయి? అండ్ ఆ పేరు వైబ్రేషన్ పాజిటివ్ పవర్‌లో ఉందా లేదా అనేటువంటి విషయం కూడా ఏ విధంగా తెలుస్తుందనేది మీరు అప్రోచ్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ ఉంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో, కమింగ్ టు సబ్జెక్ట్. హలో సార్, జనరల్‌గా ఎస్ అనే లెటర్ తోటి గనుక మనం పేరు స్టార్ట్ చేస్తే ఎస్పెషల్లీ విమెన్‌కి ఆ పాజిటివ్, నెగెటివ్స్ ఏ విధంగా ఉందని పేరు బలం ఎలా తెలుస్తోంది? వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. సో, ముందుగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పేరులో బలం ఎంతుంది ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో, న్యూమరాలజీ అంటే ఏంటంటే ఫ్యూచర్‌లో జరిగే చెడు కూడా మనకు ముందే హింట్స్ ఇస్తది. ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు, యాక్సిడెంట్స్ ఉన్నాయా, ఆర్థిక కొలాప్స్ ఉన్నాయా మనకు తెలియజేస్తుంది. సో, మీ ప్రతి ఒక్కరు కూడా మీ పేరు బాగుందా లేదా తెలుసుకోవడానికి నేను 2 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. జాగ్రత్తగా రాసుకోండి. స్క్రీన్‌లో కనిపించే 4 నంబర్స్‌లో ఏ నంబర్‌కి మీరు వాట్సాప్ చేసినా, ఎస్ఎంఎస్ చేసినా 24 అవర్స్‌లో రిప్లై ఇస్తాను. సో, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. సెకండ్ నంబర్ 9133789199 9133789199. సో, లెటర్ ఎస్‌తో కొన్ని రాంగ్ వైబ్రేషన్స్ ఉన్న పేర్ల గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాము. సో, లెటర్ ఎస్‌తో ఉన్న ప్రతి అమ్మాయి కూడా మ్యారేజ్ కన్నా ముందే పేరు చెక్ చేసుకోవాలి. పేరులో బలం ఎంతుంది తెలుసుకోండి. పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే కరెక్షన్ చేసుకోండి. లెటర్ ఎస్ అమ్మాయిలకి 90% అమ్మాయిలకి పెళ్ళైనాక ప్రాబ్లమ్స్ వస్తాయి. పర్టికులర్‌గా ఎస్ వాళ్ళు వి లెటర్ వాళ్ళని, యు లెటర్ వాళ్ళని, ఎన్ లెటర్ వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే హై ఛాన్స్ ఆఫ్ ఫ్యామిలీ క్వారల్స్, కోర్ట్ కేసెస్, డిస్ప్యూట్స్ అండ్ డైవర్స్ కనబడుతుంది. ఎస్ ఉండి తా లైక్ శ్వేత ఇలా వచ్చిన వాళ్ళకి మ్యారేజ్ లైఫ్ బాగుండదు. ఎస్ ఉండి 6 అక్షరాలు ఉన్న పేర్లు లైక్ శ్వేత, స్వాతి, స్వప్న, సురేష్ లైఫ్ బాగుండదు. కష్టమే ఉంటుంది. ప్రతి ఒక్కరు మోసం చేస్తుంటారు. మన డబ్బులు మోసం చేస్తారు. ఆస్తి మోసం చేసే ఆస్కారం చాలా చాలా ఎక్కువ. అండ్ లెటర్ ఎస్ వాళ్ళు తొందరగా ఓటమిని ఒప్పుకొని సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఎక్కువ. లైక్ సిల్క్ స్మిత, సుశాంత్ సింగ్, కాఫీ డే ఓనర్ సిద్ధార్థ్ సూసైడ్ చేసుకున్నాడు 50 ఏళ్ల వయసులో. భార్య అప్పు తీర్చేసి దర్జాగా బతుకుతూ ఉంది మాలవిక. అదే పని ఈయన చేసి ఉండొచ్చు కదా. ఎస్ వాళ్ళు జరిగే నమ్మక ద్రోహాలను తట్టుకోలేక, మోసం చేసే వాళ్ళని ఎదిరించలేక, నంబర్స్ బాగుంటే మోసపోము, దెబ్బతినము. ఇది మైండ్లో పెట్టుకోండి. ఎస్ స్టాండ్స్ ఫర్ స్టార్స్ వెన్ ద నంబర్స్ ఆర్ గుడ్. ఎస్ స్టాండ్స్ ఫర్ సాక్రిఫైస్ వెన్ ద నంబర్స్ ఆర్ బ్యాడ్. సో, ఈ లెటర్ ఎస్ వాళ్ళు ఖచ్చితంగా పేర్ల బలం చూసుకోవాలి. సో, సింధు అనే పేరులో ఒక ఐ, ఒక యు. ఒక ఐ, ఒక యు ఉంటే జీవితం తలకిందులు. సో, సింధులో ఐయు ఉంది, యూవీలో ఒక అయ్యు ఉంది, పులి సినిమాలో అయ్యు ఉంది, నిప్పు సినిమాలో అయ్యు ఉంది, హీరో విష్ణు ఒక అయ్యు. సక్సెస్ కన్నా ఫెయిల్యూర్స్ ఎక్కువ. ఐ థింక్ హీ డిజర్వ్స్ మోర్ దెన్ వాట్ ఈస్ రైట్ నౌ. ఇప్పుడుండే కన్నా ఇంకా మంచి స్టేజ్లో ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ బాగుంది, బట్ అయ్యు వల్ల జీవితం తలకింద. సింధు అదేవిధంగా సుష్మిత కానీ, సునీత కానీ యుఐఏ. యుఐఏ, యు అంటే 3, ఐ అంటే 9, ఏ అంటే 1, 13 నంబర్. 13ని బ్యాడ్ నంబర్ ఆర్ డెత్ నంబర్ అంటాం. సో, ఒక పిలిచే పేరులో యుఐఏ ఉంటే ఇట్ విల్ అట్రాక్ట్ హెల్త్ ప్రాబ్లమ్స్, రిలేషన్ ప్రాబ్లం, ఫైనాన్షియల్ ప్రాబ్లం. కునాల్ సింగ్లో ఇలా యుఐఏ ఉండి 29 ఏళ్ల వయసులో సూసైడ్ చేసుకున్నాడు. సుశాంత్ సింగ్లో యుఐఏ ఉండి లవ్ ఫెయిల్యూర్తో బాధతో ఆయన సూసైడ్ చేసుకున్నాడు. ఇలా యుఐఏ ఉన్న పేరులో మనుషులు
పర్టికులర్ అమ్మాయిలు లైక్ మయూరి, లైక్ సునీత, లైక్ సుష్మిత, లైక్ సుప్రియ, వీళ్ళంతా కూడా దే హ్యావ్ లాట్ ఆఫ్ నెగిటివ్ వైబ్రేషన్స్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్లో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎస్ ఉండి 2 ఐలు ఒక ఏ వచ్చే వాళ్ళకి దే హ్యావ్ సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ విత్ డిప్రెషన్ లైక్ శిరీష, SIRISHA. 2 ఐలు ఒక ఏ ఉండి లెటర్ ఎస్ ఉంటే 20-25 ఏళ్ళకే ఆరోగ్యం బాగా పాడవుతుంది అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ హెల్త్ ఇంకా బ్యాడ్ అవుతుంది, రిలేషన్స్ ఇంకా బ్యాడ్ అవుతాయి. సో ఎస్ ఉండి 2 ఏళ్ళు ఉంటే లైఫ్ రివర్స్ ఉంటుంది లైక్ సంగీత, తలకిందల జీవితం, ఆరోగ్యం, కాపురం. సో ఎస్ ఉన్నప్పుడు పేరులో ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఎన్ని లెటర్స్ ఉండాలి, సంఖ్యాబలం ఎలా ఉంటుంది. ఎస్ ఉండి లైక్ ఇన్యా, సంధ్య ఇలా వచ్చిన వాళ్ళకి వైఫ్ అండ్ హస్బెండ్ డిస్ప్యూట్స్ ఎక్కువ ఉంటాయి. ఈ సంధ్యలో 18 నంబర్ ఉంది, దీన్ని డైవర్స్ నంబర్స్ అంటారు. సో ఏం చేసినా భర్త దాన్ని తప్పుపడతాడు. సో ఈ 18 నంబర్ని అన్వాంటెడ్ ఫ్యామిలీ కోరల్, లిటిగేషన్ నంబర్, డైవర్స్ నంబర్ అంటాం. సో లెటర్ ఎస్ వాళ్ళందరూ కూడా ఒకసారి పేరు చెక్ చేసుకోండి. పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నాయని నేను రిప్లై ఇస్తే వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి, లేట్ చేయకండి. సర్టిఫికెట్స్లో ఎక్కడ మార్పులు చేయము. నేను చెప్పిన స్పెల్లింగ్ని మీ ఇంటి మెయిన్ డోర్కి పెట్టుకొని నేను చెప్పిన కోర్స్, లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్ అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ లక్కీ స్టోన్స్. ఈ లక్కీ స్టోన్స్ వేసుకోవడం వల్ల మన బాడీలో నెగిటివ్ థింకింగ్ పోయి పాజిటివ్ వైబ్స్ వచ్చి మనం ఘన విజయాలు సాధించడానికి ఈ లక్కీ స్టోన్స్ అండ్ గ్రఫాలజీ ప్రకారం సంతకం ఈ 5 ఫాలో అయితే పంచభూతాలు మిమ్మల్ని దీవిస్తాయి. లెటర్ ఎస్తో ఉన్న నెగిటివ్ తీసేసి పాజిటివ్ పెట్టడం వల్ల లైఫ్ అంతా హ్యాపీగా, హెల్తీగా, వెల్తీగా విత్ గుడ్ మ్యారేజ్ లైఫ్ ఉంటుంది. కరెక్షన్స్ అనేది బాగలేని వాళ్ళకి చెప్తాను, బాగున్న వాళ్ళకి పేరు బాగుందని వాయిస్ ఇస్తాను. సో చూశారు కదండి వీడియో. మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే 9703335056 అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం 9392426726 అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం 9966600317 ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. అండ్ హైదరాబాద్లో అయితే 9133789199 ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి 9966000317 సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. తిరుపతికి 8688157777 ఈ నెంబర్స్కి కనుక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు. ఎవరైనా సరే డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్కి ఆ విధంగా సరే మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.